సినిబాబు ఫుల్ రీసౌండ్ తో ఇప్పుడు ఏపీ అంతా కూడా మారుమోగిపోతోంది. ఫుల్ వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయండి. ఆ టేపేమో విదేశాలకు రమ్మని పిలిచేస్తున్నారు, ఇటేమో ఈయన గారు పిలిస్తే పెట్టుబడులు కూడా వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు చాలా పెద్ద గుడ్ న్యూస్ కూడా వచ్చేసిందండి. అది కూడా చిన్నబాబాయ్ అనౌన్స్ చేసేసారండి. హాయ్, ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ గుడ్ న్యూస్ వల్ల మన స్టేట్ కి ఫుల్ పేరు వచ్చేస్తుందండి. ఇంతకీ ఆ గొప్ప న్యూస్ ఏంటో, చిన్నబాబాయ్ వెళ్ళే ఆ దేశం ఏంటో తెలుసుకోవాలనుందా? కమాన్, ఫాలో మీ. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాలిటిక్స్ లో దూసుకుపోతున్నారనే చెప్పాలి. సెకండ్ ఫేజ్ పాలిటిక్స్ లో లోకేష్ ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందుకే ఆయనకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ప్రతిష్టాత్మక స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని ఆయనకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు. మరోపక్క రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. అందులో భాగంగా ఈసారి పెద్ద ప్రాజెక్ట్ నే తీసుకొచ్చారు లోకేష్. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖపట్నం ఇప్పుడు అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ కు డెస్టినేషన్ కాబోతోంది. గూగుల్ డేటా సెంటర్ ఇక్కడకు రాబోతోంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. $600 కోట్ల పెట్టుబడి అంటే మన కరెన్సీలో దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు వెచ్చించనుంది. డేటా సెంటర్ల మీద $1 బిలియన్ వెచ్చిస్తున్న గూగుల్ తమ స్ట్రాటజిక్ లొకేషన్ గా విశాఖను ఎంచుకుంది. ఎప్పటి నుంచో గూగుల్ విశాఖకు వస్తుందనే ప్రచారం జరుగుతుంది. కానీ అటు ప్రభుత్వం కానీ ఇటు ఆ సంస్థ కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఏపీ ఐటీ మంత్రి లోకేష్ కూడా ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఈ విషయం ఖరారయ్యాక మాట్లాడదామన్నారు. ఇప్పుడు ఆయనే స్వయంగా విశాఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. తానే స్వయంగా వారికి స్థలం కూడా చూపానని తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే ఇండియాలో గూగుల్ ఒకేసారి పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి అవుతుంది. ఈ డేటా సెంటర్ ఇండియాకే ప్రతిష్టాత్మకం కాబోతోంది. ఎందుకంటే గూగుల్ ఏర్పాటు చేస్తున్న వాటిలో ఇది ఆసియాలోనే అతిపెద్ద సెంటర్. దీనిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల విస్తరణ చేపట్టబోతున్నట్లు గూగుల్ తన కోర్ ప్రణాళికలో పేర్కొంది. డేటా సెంటర్లు నిర్మాణంపై దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలన్న తమ నిర్ణయానికి ఇంకా తాము కట్టుబడి ఉన్నామని గూగుల్ ఏప్రిల్ నెలలో మరోసారి స్పష్టం చేసింది. దీనిని బట్టి చూస్తే గూగుల్ డేటా సెంటర్ల ఏర్పాటుపై చాలా సీరియస్ గా ఉన్నట్టు అర్థమవుతోంది. ఇంటర్నెట్ నిరంతరాయంగా పనిచేయాలంటే డేటా సెంటర్లు కీలకం. అది లేకపోతే సేవలన్నీ నిలిచిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా మన డివైసులలో ఉండే పెటాబైట్లు, జిటాబైట్ల కొద్ది డేటాను మేనేజ్ చేసేది ఇలాంటి డేటా సెంటర్లే. గూగుల్ అయినా మరో సంస్థది అయినా డేటా మొత్తం అక్కడే నిల్వ చేస్తాయి. యూట్యూబ్లో ఏదైనా వీడియోను ఓపెన్ చేసినా, గూగుల్ ఫోటోలు క్లౌడ్ డేటా నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసినా, ఇలా ఏదైనా బ్యాక్ ఎండ్ అంతా డేటా సెంటర్లోనే జరుగుతుంది. ఈ వ్యవస్థ మొత్తం నిరంతరాయంగా పనిచేయడానికి డ్యూయల్ పవర్ లైన్లు, జనరేటర్ బ్యాకప్, సోలార్ యూపీఎస్ వంటివి అవసరం. దీనిని సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ తానే స్వయంగా $200 కోట్ల సొంత రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.